వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 16వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికును మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి నాయన, నీ బాహుబలము చేత నీ ప్రజలైన వారిని మీరు తోడుకొని వచ్చిన తండ్రి, వందనాలు. సీను అరణ్యములో ఉన్నటువంటి ప్రత్యేకత, నీ బిడ్డల యొక్క ఆకలిని తీర్చిన మీరు సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ వాక్యములో నుండి మిమ్మును మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ముమ్మరముగా మనకి దయచేయును కాక. మరి నిర్గమాకాండము 12వ అధ్యాయంలో రామసేసు నుంచి ఐగుప్తులో ఉన్న ఫరో ప్యాలెస్లో ఉన్నటువంటి రామసేసు అనేటటువంటి బలమైన స్థలము నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు అనగా దీనత్వము. యాకోబు మొదటిగా పాకలు వేయించిన స్థలం అని చెప్పుకున్నాం. సుక్కోతు నుండి వారు బయలుదేరి యాతాముకు వచ్చారు. యాతాములో అగ్నిస్తంభము, మేఘస్తంభం వచ్చి వారికి పగలంతా మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నడిపించినట్టు చూస్తూ ఉన్నాం. యాతాము నుండి వీరు బయలుదేరి ఎక్కడికి వచ్చారు అనేది మనం చూచినట్లయితే, మరి చక్కగా వారు ప్రయాణములో మిగ్దాలకు వచ్చినట్టు చూస్తున్నాం. అంటే స్వతంత్రము. దేవుడు మానవునికి స్వతంత్ర లక్షణం ఇచ్చి ఉన్నారని నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. ఈ స్వాతంత్ర్యము అనేటటువంటి స్థలములో మరి వారు వచ్చినాక సముద్రాన్ని తూర్పు గాలి చేత తొలగించి సముద్రం పాయలైనప్పుడు చక్కటి స్తుతి గీతాన్ని, ఆనంద గీతాన్ని వారు పాడి షూరు అరణ్యానికి వచ్చినట్టు చూస్తున్నాం. షూరు అనే మాటకి కృప. అలాగే అరణ్యములో హాగరు బిడ్డకు దేవుడు షూరు అరణ్యములోనే ఒక వాగ్దానం ఇచ్చినట్లుగా కూడా నిన్నటి దినాన మనం చెప్పుకొని ఉన్నాం. అలాగనే షూరు నుండి మారాకొచ్చారు. చేదైన అనుభవములో ఒక చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టు వేయట ద్వారా మారా నీరు మధురముగా మార్చబడినట్లుగా చూచాం. మారా నుండి ఎలీముకు వచ్చారు. 70 ఈత చెట్లు, 12 నీటి ఓటలు. ఎలీము అనగా సమృద్ధి అని చెప్పుకొని ఉన్నాం. 12 గోత్రాలకు సాదృశ్యముగా నీటి ఓటలు. 70 మంది యాకోబు కుటుంబీకులు మరి ఐగుప్తుకి వెళ్ళిన దానికి సాదృశ్యముగా 70 ఈత చెట్లను చూచాం. అలాగనే ఈ దినాన మరి వీరి ప్రయాణములో సీను అరణ్యానికి వచ్చినట్టు చూస్తున్నాం. సీను అనే మాటకు మహిమ అని అర్థము. కాబట్టి దేవుడు మహిమ కలిగినటువంటి స్థలములోనికి వారి ప్రయాణములో నడిపిస్తూ ఉన్నారు. చుట్టూ కొండలు ఉన్నాయి, దట్టమైన అడవి, ఒక ప్రక్క ఎర్ర సముద్రము. కానీ నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్న తండ్రి ఈ సీను అరణ్యములోనికి తోడుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. సీను అనే మాటకు మహిమ. అరణ్యములు ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మాటి మాటికి దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. 103వ దావీదు కీర్తనలో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగములున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్నో మేళ్ళు తండ్రి కృప వెంబడి కృపనిస్తూ ఉన్నారు. సముద్రము పాయలు చేయటం అనేది సామాన్యమైన విషయమా? అలాగే ఇశ్రాయేలీలకు ముందున్నటువంటి అగ్ని స్తంభము వెనక్కి వెళ్ళి వారిని వీరిని వేరు చేసి ఐగుప్తీయులకి చీకటి, ఇశ్రాయేలీలకి మరి వెలుగు కలుగ చేసినప్పుడు మరి మిరియాము సర్వ సమాజము వీరందరూ వీళ్ళందరూ కూడా చక్కటి గానము చేసి మరి వారు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరలా ఇక్కడికి రాగానే సణుగుతూ ప్రతి అధ్యాయంలో వీరి సణుగులు అనే మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి అధ్యాయం నుంచి 3వ వచనం వరకు, అది 16వ అధ్యాయము ప్రారంభము నుండి 3 వచనాలు చూస్తే వీరి సణుగులు అనేవి కనపడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను ఇక్కడికి తోడుకొని వచ్చితిరా అని వారిని అడుగగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. కాబట్టి మనం చూచినట్లయితే వీరు చావుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అలాగనే ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వీరికన్నీ కూడా క్రింది స్థితిలో ఏ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకసారి మన సంఖ్యాకాండంలో గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మరి సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూద్దాం. 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులు మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. కాబట్టి ఐగుప్తులో మరి భూ సంబంధమైనవి వీళ్ళ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మనం చూస్తే కొలసీ 3లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చేపలు అనేది క్రింది స్థితిని చూపిస్తూ ఉంది. కీరకాయలు అనేది భూ సంబంధంగా కనపడుతూ ఉంది. దోసకాయలు భూమి మీదే కనపడుతున్నాయి. కూరాకులు భూమి మీదే కనపడుతున్నాయి. ఉల్లిపాయలు భూమి నుంచే కనపడుతున్నాయి. తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. కాబట్టి పైనుండి వచ్చేవి వీరికి ఏమీ కనపడతలేదు, కానీ భూ సంబంధమైనవి వీరికి కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహు కాలంలో వర్షము కురిసినట్టు మనం చూస్తున్నాం. అలాగనే లోతు కాలంలో మరి ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకొస్తు పండుగ దినాన మరి 50వ దినాన అందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ వర్షముగా కురిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ ఇశ్రాయేలీల కొరకు ఆకాశము నుండి ప్రభు మన్నాను కురిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాటను మనం చెప్పుకున్నాం. 2 అన్నదమ్ములు ఉన్నారట. తల్లి మీరు సేవ చెయ్యాలి అంటూ ఉంటే వీళ్ళకి అస్సలు సేవ అంటే ఇష్టం లేదు. తల్లిదండ్రులు పోరు పడలేక బైబిల్ కాలేజీకి వెళ్ళారట అన్నదమ్ములు 2. వెళ్ళిన తర్వాత ముందు మీరు ఒక పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో కనుక మీరు సెలెక్ట్ అయితే బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటాము అని చెప్పి మరి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి, మొదటి క్వశ్చన్ మన్నాని గురించి మీరు రాయండి. మన్నా ఎక్కడ కురిసింది, మన్నా తిన్నవారు ఎలా ఉన్నారు, మన్నా ఏ రూపంలో ఉందని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారట. వెంటనే మరి వీళ్ళకి బైబిల్ నాలెడ్జ్ లేదు కదా. మరి పక్కనున్న ఒక వ్యక్తిని ఈ 2 అన్నదమ్ముల్లో ఒక అతను అడుగుతున్నా అంట, మన్నను గురించి ఏమి రాయాలంటే
మరి అతనికి నాలెడ్జ్ లేదు. అతను చెప్పంట, మీ అన్న బాగా చదివించాడు, పెద్దోళ్ళని చేశాడు, కష్టపడ్డాడు, ఇంటికి పెద్దోడు కాబట్టి మరి మా అన్న నన్ను ఇంత గొప్పోడిని చేశాడని మా అన్నలో ఉన్న క్వాలిటీస్ గొప్పతనం అంతారా అయ్యని చెప్పాట. పరలోకపు మన్నాను గురించి అడిగితే మా అన్నను గురించి ఏమి రాయాలి అని అతన్ని అడిగినట్టు చూస్తూ ఉన్నాం. అలాగుని బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవునిలో గుప్తములై ఉన్నవి. యాకోబు పత్రిక 1:5 చూస్తున్నాం కదా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నదా, దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అనుగ్రహించబడునని చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూచినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మరి ఆకలి చేత మమ్మల్ని చంపటానికి ఈ అరణ్యములోనికి అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అనగా 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ధర్మశాస్త్ర విధులు మరియు చట్టాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన మాట ప్రకారం జీవిస్తే 1000 రెట్లు ఆయన మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే 10-11 వచనాల్లో, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్య 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 1000 రెట్లు ఆయన చిత్తానుసారముగా మనం నడిస్తే 1000 రెట్లు నేను మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల లెక్కలు మనం చూస్తే ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముదురు. ఇద్దరు కలిస్తే ప్రభువులో 8 రెట్ల శక్తిని దేవుడు వారికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన బిడ్డలు పంపినప్పుడు భూలోకమును తలక్రిందులు చేయువారు వీరేనా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అరణ్యములో ఏర్పాటును దేవుడు చూపిస్తూ, మరి మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు కూర్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలను. వారు దినదినము కూర్చుకొను దానికంటే అది 2 అంతలై ఉండవలెనన్ను. అప్పుడు మోషే అహరోన్లు ఇశ్రాయేలీలందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులు ఆయన వినుచున్నాడు. కాబట్టి మేము ఏ పాటి వారము? దేవుని మీద మీరు సణుగుతూ ఉన్నారు, మాటి మాటికి అద్భుతం జరిగిస్తున్నారు, మాటి మాటికి వీరు సణుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మా మీద ఏముంది? మేము ఏ పాటి వారము? మీ సణుగులు దేవుడు విన్నాడు అని చెప్పి మోషే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో మనం చూచినట్లయితే, అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులు వినెనని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే ఆకాశం వైపు చూస్తే మహిమ కనపడినట్టు చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా 26వ వచనంలో భూరాజులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరని చూస్తున్నాం. ఆకాశంలో మహిమ అనేది కనపడుతూ ఉంది. కీర్తన 8లో చూచినట్లయితే ఒక చక్కటి దీవెనకరమైన మాటను ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. భూమి అంతటా ఆయన ప్రభావాన్ని దించుతూ ఉన్నారు. కీర్తన 8 చూద్దాం. యెహోవా మా ప్రభువా,
ఆకాశంలో నీ మహిమను కనపర్చువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. కాబట్టి ఆకాశంలో మహిమ కనపడుతుంది, భూమి మీద ప్రభావం అనేది కనపడుతూ ఉంది. ప్రభు అన్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పాదపీఠం దగ్గరికి వచ్చినటువంటి మనం ప్రభుని గణపరిచేవారిగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నారు. ఆకాశం యొక్క మరి స్థాయి ఆలకిస్తూ ఉంది. కీర్తన 8లో చూస్తున్నాం, ఆకాశములో ఆయన మహిమను ఆయన కనపర్చువారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, కీర్తన 19లో చూస్తున్నాం, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆకాశం ఆయన మహిమను వివరిస్తూ ఉంది. సణుగుచున్న వీరు ఆకాశం వైపు చూస్తే దేవుని మహిమ కనపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మరి పక్షవాతం కలిగిన వ్యక్తిని ప్రభు బాగు చేస్తే అతడు దేవుణ్ణి మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను అని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మహిమపరచుచు ఆరాధించు చున్నాము నిన్ను, మహిమాతిశయమును మదిదాల చియో నీకు, మహిని మోస్తుతి కృతజ్ఞతానిచ్చు చున్నాము. కలుగును గాక దేవునికి మహిమ, కలుగును గాక. ఆకాశములో మహిమ అనేది సణుగుచున్న వీరికి యెహోవా మహిమ మేఘములో వారికి కనపడెను. మేఘము అనేది వేగాన్ని తెలియచేస్తూ ఉంది. మేఘము అనేది మరి చల్లదనాన్ని తెలియచేస్తూ ఉంది. మేఘాన్నే ఒక స్తంభముగా వారి ప్రయాణంలో ప్రభు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులు వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమన్ను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద పడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ మనం చూస్తే మంచుతో భద్రం చేసి మన్నాని కురిపించారు ప్రభు. మనం భోజనం చేసేటప్పుడు పళ్ళాలు కడుక్కుంటాం, అలాగే ఇస్తరాకు అయితే నీళ్లు చల్లుకుంటాం. సృష్టికర్త అయిన తండ్రి ఆ యొక్క వీరు దిగిన స్థలమంతా మంచుతో శుద్ధి చేసి మన్నాను కురిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకము నుండి ఆహారాన్ని దేవుడిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరి తెలియక ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను.
కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. కాబట్టి ఇక్కడ చూస్తే పరలోకములో నుండి దేవుడు వీరికి ఆహారం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే మరి మన్నా యొక్క రూపాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 6వ వచనంలో, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను. ఇక్కడ మనం చూస్తే మన్నా యొక్క రూపాన్ని మరి నిర్గమాకాండం 16లో చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరి సంఖ్యాకాండం 11లో కూడా మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళ్ళెం మీద కురిసినప్పుడు ఈ మన్న దాని వెంటనే పడెను అనే మాటల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మన్నాలో ఉన్నటువంటి 7 రూపాలని ప్రభు మనకు అక్కడ బయలుపరచువారై ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మన్నాని తిరుగుతూ కూర్చుకోవాలి. ప్రభు చెప్పారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ప్రొద్దు తిరుగుడు పువ్వు ఉంటే సూర్యుడు ఎటు తిరుగుతూ ఉంటే ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు అటే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ తక్కువ అనేది కూడా ప్రభు ఇక్కడ తెలియచేస్తూ, మరి ఎక్కువ కూర్చుకునే వానికి ఎక్కువ మిగలేదు, తక్కువ కూర్చుకున్నవాని తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము తగినట్లుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేర్ల చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలియచేసిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మన్నాను కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏ రీతిగా ఉంటుందో మన్నా 31వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. మొదటిగా తెల్లనిది, మీ తండ్రి పరిశుద్ధుడి గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. రెండవదిగా మనం చూచినట్లయితే ఈ కొత్తిమీర అనేది చక్కగా వంపు చేయబడి ఉంటుంది. మన తండ్రి మన కొరకు గాయపరచబడిన క్రీస్తుకు ముంగుర్తుగా మనకు కనపడుతూ ఉంది. అలాగనే కొత్తిమీర మరి మనం చూస్తే చిన్నది. కాబట్టి ప్రభు అంటున్నారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క మన్నా అనేది మనం చూచినట్లయితే ఉచితముగా దేవుడిచ్చాడు. కాబట్టి రక్షణ కూడా ఉచితముగా ఇచ్చాడు. తన ప్రియ కుమారుణ్ణి కూడా మనందరి కొరకు ఉచితముగా ఇచ్చారు. రోమా 8:32లో మనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మన్నా
తేనె వలె కనపడుతూ ఉంది. నీ వాక్యము జుంటే తేనె దారల కంటే మధురమైనది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే ఈ మన్నా అనేది ఏ టైంకి ఎంత కూర్చుకున్నా ఎంత కావాలో అంతే ఇస్తూ ఉంది. విస్తరణ అనేది చూపిస్తూ ఉంది. మన్నా తిన్నవాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇది దేవతల ఆహారముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పరలోకంలో ఉన్న మహిమకు సాదృశ్యముగా ఈ ఆహారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైన ఆహారముగా 1 కొరింథీ 10:3 చూస్తూ ఉన్నాం. మన పితరులందరూ అరణ్యములో మన్నాను తినిరి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవదూతలు మానవుల ఆహారము తింటారా? మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు. ముందు ఒక్కరిని చూచారు, కన్నులెత్తే 3. మరి మనం చూస్తే భోజనం పెడతాము అన్నప్పుడు అబ్రహామును ప్రేమను బట్టి అబ్రహాము సిద్ధపరిచిన ఆహారాన్ని వారు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆదికాండం 19వ అధ్యాయంలో మరి ఊరి పెద్దలతో లోతున్నప్పుడు అక్కడికి 2 దేవదూతలు వచ్చారు. మరి నన్ను దాటిపోవద్దు అని చెప్పి ఈయన కూడా వారికి భోజనము సిద్ధపరిచినప్పుడు మరి వీరిని కష్టపెట్టడం ఇష్టం లేక మరి ఆ భోజనాన్ని వారు భుజించినట్టు మనం చూస్తున్నాం. సంసోన్ విషయంలో కూడా మనోహ మరి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో మరి భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు దూత దహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే జయించువానికి పరలోకములో ఉన్న మన్నాను భుజింపనిత్తును. కాబట్టి జయించేవారే ఈ ఆహారాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు సమస్తాన్ని జయించారు. అలాగనే నూతన శక్తి బలము అనేది ఉంటుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి తెల్లగా ఉన్నది అంటే పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. చిన్నగా ఉంది అంటే తగ్గింపును చూపిస్తూ ఉంది. కొత్తిమీర గింజవలే ఉంది అంటే వంపు చేయబడి గాయపరచబడిన యేసయ్యకు ముంగుర్తుగా కనపడుతూ ఉంది. అలాగునే అపూపపు రుచి వలె ఉన్నట్లుగా మరి మనం చూస్తే ఒక క్రొత్త రుచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బాబు తీసుకొచ్చిస్తే 5,000 మందికి పెడితే అభివృద్ధి అయినట్టు చూస్తూ ఉన్నాం. మన్నా కూడా ఆత్మీయ స్థాయిని అభివృద్ధి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ మన్నా అనేది దేవదూతల ఆహారము. దేవదూతలు ఆహారం తీసుకుంటారా? అలాగనే వారు చిరంజీవులు కదా అని మనం అనుకోవచ్చు. కానీ అబ్రహాం ఇంటికి 3 మనుషులు అంటున్నాం. అలాగే ఆదికాండం 19లో 2 దేవదూతలను చూస్తూ ఉన్నాం. కాబట్టి భుజించటానికి ఇచ్చినప్పుడు ప్రభు కూడా పునరుద్ధారణే లేచిన తర్వాత లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఆయన పట్టుకొని భూతం అంటంటే మరి మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందంటే కాల్చిన చేప మొక్కిస్తే ప్రభు మహిమ శరీరముతో ఉన్న ఆ యొక్క కాల్చిన చేప మొక్కను వారి ఎదుట భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూచినట్లయితే మరి ఈ రుచి అపూపము వలె ఒక క్రొత్త రుచిగా ఉన్నట్లుగా, తేనె రుచిలాగా ఉన్నట్లుగా, అలాగనే పరిశుద్ధతను తగ్గింపును చూపిస్తూ కొత్తిమీర గింజ వంపు చేయబడినట్లు మన కొరకు మన ప్రభు కల్వరిలో మరి గాయపరచబడినట్టు చూస్తూ ఉన్నాం. అందుకే సంఖ్యాకాండం 11లో మనం చూస్తే మరి 7వ వచనంలో
ఈ మన్నా ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. బోళము అగ్నిలో వేస్తే సువాసన వస్తుంది. ఈ మన్నా కూడా పరలోకము నుండి వచ్చింది. సువాసన కలిగిన స్థితి ఆయన పిల్లలమైన మనం కలిగి ఉండాలని చూపిస్తూ ఉంది. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేక రోకట దంచి. కాబట్టి మన్నాను కూర్చుకునేటప్పుడు తిరగాలి. కాబట్టి ప్రభువు తట్టు మనం తిరగాలి, సిలువ తట్టు మనం తిరగాలి, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల తట్టు మనం తిరగాలి, ఆయన వాక్యము తట్టు మనం తిరగాలి. ఈ లోకములో నుండి మోషే కూడా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆ పొద ఏల కాలిపోలేదని ఈ తట్టు ఉన్న మోషే ఆ తట్టు తిరుగుట ప్రభు చూచినట్లు చూస్తూ ఉన్నాం. అందుకే జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మరి తిరుగుచు దాన్ని కూర్చుకొని, కాబట్టి దేవుని యొక్క మర్మాల్ని మనలో కూర్చుకోవాలి. అలాగే మన్నాను కూర్చుకుంటూ తిరగట విసిరి. కాబట్టి తిరగాలి అనేది రాకను సూచిస్తూ ఉంది. ఇద్దరు వ్యక్తులు తిరగలి విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని చూస్తున్నాం. కాబట్టి ఈ మన్నా తిరగట్లో వెయ్యాలి. విసరబడాలి అంటే పిండైపోవాలి, రూపాన్ని కోల్పోవాలి. ప్రభు కూడా ఎండిన భూమిలో లేత మొక్క వలె వచ్చారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయి జీవాహారముగా పిండిగా ఆయన మారిపోయినట్టు చూస్తున్నాం. ఒకసారి 2వ రాజుల గ్రంథంలో చూస్తున్నాం కదా, ఎలీషాని భోజనానికి పిలిచారట. పెద్ద కొండ పొయ్యి మీద పెట్టారు. కారు ద్రాక్షాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి వండుతూ ఉన్నారు. కానీ అందులో కారు ద్రాక్షాలు ఉన్నాయి, వాటి గుణము వీరు ఎరగలేదు గనక కొండలోకి ఏమొచ్చిందంటే విషం వచ్చింది. దైవజనుడు ఆ కొండలో విషం ఉందంటే ఆయన కొంత పిండి అందులో వేస్తే ఆ జబ్బు కనపడలేదు, విషము విరిగిపోయినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి విసిరి అంటే మన ప్రభు ఒక పొడైపోయారు, మన కొరకు విసరబడ్డారు ఆయన. అందుకే చూడనొల్లని వానిగా, ప్రజల చేత విసర్జించబడిన వాడిగా, దుఃఖాక్రాంతుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యెషయా 53లో. అలాగనే మనం చూచినట్లయితే తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి. ఒకటి తిరగలి అనేది చూస్తున్నాం, 2 దంచబడాలి. శ్రమ వెంబడి శ్రమని మనం చూస్తూ ఉన్నాం. రోకట దంచి అనగా నిండు శ్రమలు అనేది చూస్తూ ఉన్నాం. అలాగే పెనం మీద కాల్చి. ఇందాక కొడుగుడ్డు ఉపమానం చెప్పే కదా, సిలువే ఒక పెనముగా కనపడుతూ ఉంది. ఆయన ఆగ్రహణ దండన చేత బాధను అనుభవించిన నరుడను అని విలాప వాక్యములు 3లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే మరి విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. సిలువను చూచేటప్పుడు నిదానించి చూచినప్పుడు ఆ సిలువ మర్మము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏ త్రోవలో మనం నడుస్తూ ఉన్నాం? త్రోవను నడుచువారులారు. ఒకసారి చూద్దాం విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. త్రోవను నడుచువారులారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. పరము నుండి అగ్ని, ప్రభు సిలువ మీద ఉంటే పైనుండి అగ్ని, గాయాల్లో నుండి రక్తము స్రవిస్తూ ఉంది. అలాగనే పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్నిని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక కాల్చుచున్నది. ఇక్కడ మనం చూచినట్లయితే రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళ్యము మీద కురిగినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన్నా పట్టానికి ముందు మంచుతో తడుపుతూ ఉన్నారు.
పరమగీతంలో చూస్తున్నాం కదా 5లో, నా తల రాత్రి కురియు చినుకులకు తడిసినది. ఈ మంచు అనేది మహిమను చూపిస్తూ ఉంది. అలాగనే గిద్యోను కూడా దేవుణ్ణి, మరి నీవు బలాఢ్యుడైన గిద్యోను బయటికి రా అంటే దేవునికి 2 పరీక్షలు పెడుతున్నాడు ఈయన. ఈ గొర్రెబొచ్చు మీద మంచు పడాలి అని, అలాగే పడకూడదు అని. ఆ 2 విధానాల్లో ప్రభు చక్కటి నెరవేర్పుని చూపించినట్లుగా న్యాయాధిపతులలో మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే మరి రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. కాబట్టి మంచుతో శుద్ధీకరించి ప్రభువు మన్నాని కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి మన పాఠం దగ్గరికి వచ్చి వేద్దాం. అలా ఇక్కడ చూస్తే మరి ఎంత కూర్చుకోవాలో కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినానికి ముందు దినాన్నే వీరికి సిద్ధం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు, జూయిష్ హోటల్స్లో ఉన్నప్పుడు వారు శనివారం ఏమీ పొయ్యి మీద పెట్టరు కనుక మరి వారు అంటారు, మీరు వెళ్తే ప్యాలెస్టీనియన్స్ హోటల్స్కి వెళ్ళండి, లేకపోతే నిన్నటియే ఉంటాయి మీకు అంటే, ఆ నిన్నటి అయినా ఎంత రుచిగా ఉంటాయో మరి చెప్పలేము. వెళ్ళిన వాళ్ళందరికీ అది తెలిసిన విషయమే. ఈరోజు కూడా ప్రభు ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఆ నెరవేర్పులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే 23వ వచనంలో చూస్తే నిర్గమకాండము 16:23లో, అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అలాగనే 16వ అధ్యాయము 26వ వచనంలో, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదెన్ను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. ఇక్కడ మనం చూస్తే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి విశ్రాంతి దినాన మీకు దొరకదు అన్నప్పుడు, విశ్రాంతి దినాన వారు వెళ్ళినా కూడా అది దొరకలేదు అనే మాట చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 78:24లో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆహారము అనేది సహజంగా భూమిలో నుండి వస్తుంది, కానీ పైనుండి కురిపించినట్లుగా ఇది గొప్ప మర్మమై ఉన్నది. అందుకే ఆహారమునకై అయిన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కాబట్టి పరలోకములో నుండి భోజన పదార్థాలని సమృద్ధిగా మన తండ్రి ఏదిచ్చినా సమృద్ధిగా దయచేయవారై ఉన్నారు. అందుకే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు చేతికి ఇచ్చినప్పుడు 5,000 మంది తినగా సమృద్ధిగా మరి మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గుప్పెళ్లతో ఇస్తే దోసెళ్లతో ప్రభు ఇస్తారు, మనం దోసెళ్లతో ప్రభువుకి ఇస్తే గంపలతో తీసుకెళ్ళేటటువంటి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని తండ్రి ముమ్మరముగా మనకి దయచేయవారై ఉన్నారు. కాబట్టి 7వ దినమున వారు కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. యెషయా 55లో చూస్తున్నాం,
ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని వేడుకొనుడి అనే మాటలను చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ మనం చూస్తే అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లక యుందురు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదన్ను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. కాబట్టి ఇక్కడ చూస్తే 7వ దినాన ప్రభువుని ఆరాధించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా 6 దినాలు మీ కొరకు 7వ దినాన్ని ప్రభు పరిశుద్ధపరిచి దేవునికి విశ్రాంతి దినముగా ఇచ్చినట్టు చూస్తున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 58, 13, 14 వచనాల్లో చూస్తే, నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినలా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మును ఎక్కించదనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ దినమును గౌరవించుట అనేది తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది. అందుకే ప్రసంగి 5లో చూస్తున్నాం కదా, నీవు నీ దేవుడైన యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకొనమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి విశ్రాంతి దినాన మీరు ఏమీ కూర్చుకోకూడదు, మీరు బయటికి వెళితే మీకేమీ దొరకదు అని ప్రభు చక్కగా మనకిక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 2 దినాల ఆహారము తండ్రి వారికి ఇస్తూ ఉన్నారు. ప్రతివాడు తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదన్ను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే మన్నా అనగా దేవదూతల ఆహారము, పైనుండి వచ్చినట్లు 7 లక్షణాలు మనం చెప్పుకొని ఉన్నాం. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి తేనెతో కలిపి అపూపము వలె ఉండెను. మరియు మోషే యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. యోహాను సువార్త 6:27లో కూడా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి అది మనుష్య కుమారుడు మీకు ఇచ్చును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలా ఇక్కడ మనం చూచినట్లయితే మన్నాని వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు భద్రంగా తీసుకొని వెళ్ళమని ప్రభు తెలియచేస్తున్నారు. ఎందుకంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూచినట్లయితే యెహోషువ గ్రంథము ఒకప్పుడు ఈ మన్నాని దేవదూతల ఆహారాన్ని దేవుడిస్తే నిర్లక్ష్యం చేశారు. కానీ ఇక్కడ మనం చూచినట్లయితే ఇక మీకు ఈ ఆహారం దొరకదు గనక భద్రం చేయండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10, 11 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. ఐగుప్తులు ఆచరించారు, అలాగనే ఇక్కడ కూడా వారు ఆచరించినట్టు మనం చూస్తున్నాం. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరం వారు
కనాను దేశపు పంటను తినిరి. మన్నాను ఒకప్పుడు నిర్లక్ష్యంగా చూచారు. మా కళ్ళ ముందు ఈ మన్నా తప్పితే మరొకటి లేదు అన్నారు. ఇక మన్నా దొరకలేదు అనే మాటను మనం యెహోషువ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి చివరిగా మనం గమనించినట్లయితే మన్నా మానిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక మన్నా దొరకదు గనక ప్రభు చెప్తూ ఉన్నారు నిర్గమాకాండం 16 అధ్యాయంలో 33వ వచనంలో, ఈ మన్నాని ఒక పాత్రలో భద్రం చేయండి. వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళినాక మన్నా ఎలా ఉంటుంది అని మిమ్మల్ని అడిగితే ఇది మందసములో ఉంచి మీరు చూపించండి అని ప్రభు చెప్తూ ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడెన్ను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమన్ను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమెరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో దశమ భాగము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఏపా అనగా ఇంచుమించు 2 సేరులన్నర అని ఇక్కడే అర్థం ఇవ్వబడింది. కాబట్టి వాగ్దాన దేశం వచ్చేంతవరకు కూడా పస్కా పండుగ వారు వాగ్దాన దేశములో జరిగించేంతవరకు మన్నా వారి కన్నుల ఎదుట ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన్నా స్థానంలో మన ప్రభు కనపడుతూ ఉన్నారు. పస్కా స్థానంలో క్రొత్త నిబంధన అనేది ప్రభు చేసి తన శరీర రక్తాలను మనకిచ్చి ఎవరు అయోగ్యముగా ఈ బల్లను సమీపించకూడదు, నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మన పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, కానీ ప్రభు తన శరీరాన్ని రొట్టెగా తన యొక్క రక్తాన్ని ద్రాక్షారసముగా మలిచి మనకిచ్చి ఇది క్రొత్త నిబంధన రక్తము అని ప్రభు మనకు తెలియచేస్తూ, మీరు తిరిగి నా రాజ్యంలోకి వచ్చేంతవరకు నేను దీన్ని తీసుకోను అని ప్రభు చెప్పారు. అందుకే చివరిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగువాడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవడు అయోగ్యముగా దీన్ని తినునో వాడు తనకు తానే జవాబు చెప్పుకోవాలి గనక మరి మీలో చాలామంది బలహీనలు అవుతారు, చాలామందికి అకాల మరణాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ తన్ను తాను పరీక్షించుకొని బల్లను సమీపించవలెనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక మరి జీవాహారమై ఉన్న ప్రభువుని, జీవపురొట్టె ఉన్న ప్రభువుని మనందరి కొరకు ఆయన పిండైపోయారు, ఆయన కాల్చబడ్డాడు కనుక అట్టి ఆయన శరీరాన్ని మనలోనికి ఇస్తూ ఉన్నారు గనక ఇది పరిశుద్ధ సమభక్తముగా మనం తీసుకుంటూ ఉంటాం. ఆ స్థితి ఊర్ధ్వలోకములోనికి అలాగే పరలోకములోనికి మనం తీసుకువెళుతుంది. ఈ శరీర రక్తాలు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనక అట్టి ఉన్నతమైన స్థితి ఆయన శరీర రక్తముల ద్వారా తండ్రి మనకిస్తున్నారు, మన్నా ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. వారి నిర్లక్ష్యాన్ని బట్టి అరణ్యములో హతులైనడు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఇచ్చిన జీవాహారాన్ని తీసుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అని దేవదూతలుకి మానవుల ఆహారం ఇచ్చినప్పుడు మానవుల్ని గౌరవించటానికి వారు తీసుకున్నారు. అలాగునే నాయన దేవదూతలు తీసుకునే మన్నాని ఆహారాన్ని నరులకు బహుమానం ఇచ్చిన తండ్రి వందనాలు.
ఈ యొక్క మన్నా జై జీవితాన్ని ఇస్తుంది గనక జయించువాడు మరుగై ఉన్న మన్నాని భుజించును అని తెలియచేసిన తండ్రి వందనాలు. మన్నాలో ఉన్న 7 మర్మములు మేము చూచి ఉన్నాము గనక జీవాహారమై ఉన్న మీరు మన్నాను అరణ్యములో కురిపించిన మీరే పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారముగా మిమ్మును మీరు కనపరుచుకున్న తండ్రి వందించుచున్నాము. అలాగునే నాయన ఈ యొక్క దినాల్లో నిన్ను కలిగి నిన్ను భుజిస్తూ నీవిచ్చిన జీవాహారమును నాయన మేము భుజిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థితిని నీ వాక్యము ద్వారా మాకు అందించి వేయమని, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నెమ్మది కలుగ చేయుచున్నదని దావీదంటే నీ వాక్యము నాకు దొరకగా దానిని నేను భుజించితనని ఇర్మియా అంటున్నాడు. అట్టి స్థితిలో మమ్మల్ని అందరినీ మలిచి వేయమని మహా ఉపాధ్యాయుడు గొప్ప నాయకుడు మా కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహకారము ఆయన బిడ్డలమైన మనకు నిరంతరము తోడయుండి మహిమ నుండి అధిక మహిమకు తండ్రి మనల్ని నడిపించి వేయును గాక, ఆమెన్. అందరికీ మరణాత.